స్కూల్కి అయితే పంపించేశాను. సింపుల్గా లంచ్ చేసేసి పంపించేసాను అనమాట. ఫ్లేవర్డ్ రైస్ ఒకటి చేసేసాను. తనకి మామూలుగా అన్నం కూర పప్పు ఇలాంటి వాటికన్నా కూడా ఫ్లేవర్డ్ రైస్ అయితే కొంచెం ఇష్టంగా తింటుందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను. రైస్ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఉప్పిండి టైప్లో చేస్తాం కదా, కాకపోతే అందులో పెసరపప్పు వేయకుండా టమాటో వేస్తాను. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా, కానీ లక్కీకి అలా కాదనమాట. నేను చేస్తే చాలా ఇష్టంగా తింటుంది. ఓన్లీ నేను చేస్తే మాత్రమే తింటుంది, ఇంకెవరు చేసినా నచ్చదు దానికి. ఇంకా రెండు చేసేస్తానికైతే పంపించాను. ఆ తర్వాత నాకు మా హస్బెండ్కి ఇవాళ ఫిల్టర్ కాఫీ అయితే కలుపుతున్నాను. ఫిల్టర్ కాఫీ మాల్గుడి వాళ్ళది వాడతాను, లేదు అంటే అప్పుడప్పుడు టాటా గ్రాండ్ వాళ్ళది కూడా వాడుతూ ఉంటాను. ఇంకా ఇవాళ అయితే విష్ణుకి కటింగ్ చేయించాలన్నమాట. వాడికి గుండు చేయించిన తర్వాత ఇప్పటికీ 4 months అవుతుంది ఇంచుమించుగా. చాలా బాగా పెరిగింది జుట్టు అంతా కూడా, ముందుకు పడుతూ ఉంది, చికాక్గా అయిపోతుంది అనమాట. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం కటింగ్ చేయిద్దాము అని అనుకుంటున్నాము. ఇది ఫస్ట్ మేము ఇక్కడ షాప్కి తీసుకెళ్ళి కటింగ్ చేయించడం కదా, ఎలా ఉంటాడో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంది. మా హస్బెండ్ అయితే నువ్వు కూడా రా, కానీ బయట దిగక్కర్లేదు, కార్లో ఉండు, ఏమైనా వాడు ఏడవడం గట్టా చేస్తే ఎక్కువగా నేను కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు నువ్వు వద్దు కానీ అని అన్నారనమాట. సో అందుకు నేను కూడా వెళ్తున్నాను విష్ణుని తీసుకుని. ఇంకా ఇక్కడ నేనైతే కార్లో వెయిట్ చేస్తున్నాను అనమాట, వాడి కోసం ఎలా ఉన్నాడో ఏంటి అని. ఏంటమ్మా ఏంటో ఇలా చేస్తారు నాన్న నీకు పాపం చిన్ని మున్నలు గుండె చేసినట్టు చేసేసారా నీకు, ఎంత బుజ్జిగా ఉండేవాడు రా జుత్తేసుకుని. కటింగ్ చేస్తా అంటున్నాడు, నేనే వద్దన్నాను. కటింగ్ చేస్తే ఇప్పటికే అది పెడితేనే కదిలిపోతున్నాడు. చేయించాల్సింది పాపం. కటింగ్ వాడికి ఊహొచ్చి కూర్చుని వాడికి తెలిసే వరకు ఫస్ట్ కదా. బుజ్జి బంగారు మున్నలు అలా ఉందే నీ కటింగ్. గుండె బాగుంది, సాంబార్ కటింగ్. అంతకనే అబ్బాయిలకి ఇంకేం కావాలి. వీడు హీరో అండి, అబ్బాయి అయినా కూడా వీడికి ఇలా చేస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. తొక్క ఒక 2 నెలలు ఆగు, మొత్తం మళ్ళీ ఆజుతూ వచ్చేది. సో ఇంటికి వచ్చేసిన తర్వాత వాడికి స్నానం చేయించేసి ఆ తర్వాత నేను కూడా స్నానం అది కంప్లీట్ చేసేసుకుని దీపారాధన అదంతా కూడా చేసుకున్నాను. ఇవాళ శనివారం కదా, అందుకే మంచిగా దండం పెట్టేసుకుని ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను కాకరకాయ కూర చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా పక్కనైతే రసం పెట్టేశాను, ఈజీగా అయిపోతుంది ఆ రసం అయితే. ఇంట్లో మా అందరికీ కూడా ఇష్టమే కాబట్టి దాంట్లో కందిపొడి లేకపోతే ఇంకా కరివేపాకు పొడి ఇవన్నీ కూడా వేసుకుని తినచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే కాకరకాయ కూర స్టఫ్ పెట్టి చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసమే ఇక్కడ ఈ పొడులు చూపిస్తున్నాను.